श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीशारदगुरुभ्यो नमः। श्रीगुरुभ्यो नमः। बीजापूरगदेक्षुकार्मुकरुजा चक्राब्जपाशोत्पला व्रीह्यग्रस्सविशानरत्नकलशा प्रोध्यत्कराम्बोरुहा ध्येयो वल्लभया सपद्मकरया श्लिष्टोज्ज्वलाभूषया विश्वोत्पत्ति विपत्ति संस्थितकरो विघ्नेश इष्टार्थदः। लक्ष्मीगणाधिपतये नमः। वागर्ताविव सम्पृक्तौ वागर्तप्रतिपत्तये जगतपितरौ वन्दे पार्वती परमेश्वरौ। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। शरणागतदीनार्थ परित्राणपरायणे सर्वस्यार्ति हरे देवी नारायणि नमोस्तुते। सृष्टिस्थितिविनाशानां शक्तिभूते सनातनी गुणाश्रये गुणमये नारायणि नमोस्तुते। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते। वामे भूमिसुता पुरश्च हनुमान् पश्चात् सुमित्रासुतः शत्रघ्नो भरतश्च पार्श्वदलयोर्वायादिकोणेषु च सुग्रीवश्च विभीषणश्च युवराट् तारासुतो जाम्बवन् मध्ये नीलसरोजकोमल रुचिं रामं भजे श्यामलं। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसां नमामि। नमोऽस्तु रामाय सलक्ष्मणाय दैव्ये च तस्यै जनकात्मजाय नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्क मरुद्गणेभ्यः। ओम सूर्य नारायण स्वामिने नमः। ओम नमः सवित्रे जगदेकचक्षुषी जगत्प्रसूतिस्थितिनाशहेतवे त्रयीमयाय त्रिगुणात्मनाधारिणे विरिञ्चि नारायण शंकरात्मजे शंकरात्मने नमः सवित्रे जगदेकचक्षुषी जगत्प्रसूति
స్థితినాశహేతవే త్రయీమయాయా త్రిగుణాత్మక ధారిణే విరించి నారాయణ శంకరాత్మనే సుబ్రహ్మణ్యం అజాశాంతం కుమారం కరుణాలయం కిరీటహారకేయూరం మణికుండలమండితం వల్లీదేవి ప్రాణనాథం వాంఛితార్థప్రదాయకం సింహాసనే సుఖాసీనం కోటిసూర్య సమప్రభం వల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామినే నమః. K6 ప్రేక్షకులందరికీ మన సాంప్రదాయబద్ధంగా జరుపుకునే అనేక ప్రధాన పండుగలలో ఉగాది గొప్పనైన పండుగ. సంవత్సరాంతం ఆ ఉగాది యొక్క ఫలాలను అందరం చక్కగా శుభములతోటి సర్వకార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగాలని ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ ప్రతిపద ఆ రోజు సంవత్సరం యొక్క మొదటి రోజుగా మనం భావించి ఉగాది పండుగను చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా అందరికీ నా యొక్క K6 మహాసంస్థ యొక్క GTPL మహాసంస్థ వారి తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు. మీ అందరికీ సంవత్సరం కాలం ఆనందంగా శుభ సంతోషాలన్నీ కలగాలని మా K6 సంస్థ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది, భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నది. మరి మనం మొట్టమొదట భగవంతుని యొక్క ఈ సృష్టికి కాలానికి కాలాయ తస్మై నమః, కాలస్వరూపుడు కూడా పరమాత్మగా మనం భావించే వాళ్ళం. కాలాన్ని కూడా మనం ఒక కొలమానాన్ని చేసి దాన్ని మనం కాలస్వరూపుణ్ణి కొలుస్తూ ఉంటాం. ఈ కాలస్వరూప కొలమానంలో గత 4 యుగాలు అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ప్రస్తుతం నడుస్తున్న యుగం కలియుగం. ఈ కలియుగంలో ఇప్పుడు 5125 సంవత్సరాలు గడిచి 26వ సంవత్సరంలోకి మనం అడుగుపెట్టబోతున్నాం కలియుగంలో. అదేవిధంగా ఒక యుగము అంటే కొన్ని సంవత్సరాలను కులమానంగా ఏర్పాటు చేసుకొని 4,25,000 సంవత్సరాలు ఆ కృతయుగంగా, అదేవిధంగా త్రేతాయుగంను, అదేవిధంగా ద్వాపర యుగంను, కలియుగంను మనం ఏర్పాటు చేసుకొని కాలమానాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మన పూర్వీకులు మనకు అందించినటువంటి గొప్పనైనటువంటి కాల స్వరూపు పరమాత్మను మనం కాలాయ తస్మై నమః, కాలస్వరూపుణ్ణి దేవుడిగా కొలుస్తూ వస్తున్నాం. దానికి సాక్షాత్ ప్రమాణం ఏందయ్యా అంటే ఈ భూమి భ్రమణానికి సూర్యచంద్ర
ఏవైతే సూర్యుడు చంద్రుడు ప్రత్యక్ష గ్రహాలుగా భావించి శక్తులుగా భావించి వాటికి మన భూమి కొన్ని 12 రేఖల 12 రాశులను విభజించి ఆ భూమి భ్రమణాన్ని మనం కాలమానాన్ని కొలవడానికి ఏర్పాటు చేసుకొని 365 రోజులు ఒక సంవత్సర కాలంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఒక సంవత్సర కాలం గడిచిన తర్వాత ఒక సంవత్సర కాలం 360 రోజులు 65 రోజులు గడిచిన తర్వాత మళ్ళీ మొదటి రోజు ఏదైతే వస్తుందో దాన్ని సంవత్సర ఆది అంటున్నాం. దీన్ని కూడా ఒక చిన్న యుగాది అన్నాం. నామాంతరంగా చెంది ఉగాదిగా మారింది. ఈ ఉగాది ఈ సంవత్సర కాలాన్ని ఒక చిన్న యుగంగా భావించి దానికి మొదటి రోజు కనుక ఉగాదిగా మనం పండుగను ఆచరిస్తున్నాం. ఈరోజు మనమే కాకుండా యావత్ భారతదేశంలో విభిన్న సాంప్రదాయాల ప్రకారం అనేక భాషా ప్రాంతాలలో కూడా వారి వారి ఆచార ప్రకారం వారి కాలమానం ప్రకారం ఒక ఉగాది పండుగను చేసుకుంటూ ఉంటారు. మనం తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ప్రాంతంలో, అదేవిధంగా మహారాష్ట్ర ప్రాంతంలో, గుజరాతీ ప్రాంతంలో మనం ఈ చైత్రశుద్ధ పాడ్యమి ప్రతిపదను ఉగాదిగా మనం చెప్పుకుంటున్నాం. మరి దీనికి ఈ కాలానికి ఈ 12 నెలలు ఏదైతే ఉన్నదో, సంవత్సరం అంటే 12 నెలలు అని మనం భావించాం. ఈ 12 నెలలను 6 ఋతువులుగా వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, హేమంత ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు, ఇలా 6 ఋతువులను మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ 6 ఋతువులలో కూడా 6 ఋతువులను పూర్తి చేసుకొని మళ్ళీ మొదటి రోజుకు, అదేవిధంగా చైత్రం నుండి పాల్గొన మాసం వరకు 12 నెలలను చైత్రమాసం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. పాల్గొన బహుళ అమావాస్య తదుపరి వచ్చేటువంటి వసంత ఋతువులో మొదటి రోజు, 12 నెలల తదుపరి వచ్చేటువంటి మొదటి రోజు, అదేవిధంగా 6 ఋతువుల తర్వాత వచ్చేటువంటి వసంత ఋతువులో మొదటి రోజు, చైత్రమాస మొదటి రోజు, అదేవిధంగా 27 నక్షత్రాలలో అశ్విని నక్షత్రం నుంచి ఆరంభించేటువంటి మన 27 నక్షత్రాల్లో అశ్విని నక్షత్రం నుంచి వచ్చేటువంటి మొదటి రోజు. ఇలా మనం ఏది చూసుకున్నా కానీ పంచాంగ గణిత ప్రకారం మొదటి రోజుగా ఈ సూర్య చంద్ర సంచారం తర్వాత నడుస్తున్నటువంటి ఈ సంచారంలో మొదటి రోజు కనుక ఈ మొదటి రోజును ఉగాదిగా భావించి మనం పండుగ చేసుకుంటున్నాం. ఈ కులమానానికి సూర్య సంచారం, సూర్యగమనం అంటే సూర్యుడు ఏం గమనం కాడు, మనం భూమి తిరిగినటువంటి దానికి విభజించినటువంటి మనం ఏవైతే 12 కక్షలు ఉన్నాయో ఆ 12 కక్షలు దాటి మళ్ళీ మొదటి కక్షకు వచ్చేటువంటి దాన్నే మనం
ఏమంటాం? సూర్య సంచారంగా భావిస్తాం. అదేవిధంగా చంద్ర గమనం, చంద్రగ్రహ సంచారం, అదేవిధంగా ఋతువుల యొక్క ఆయనాలు, దక్షిణాయనం, ఉత్తరాయణం, పౌర్ణమి, అమావాస్య, ప్రతిపద మొదలుకొని మనకు అమావాస్య వరకు వచ్చేటువంటి మాసంలో తిథులను, అదేవిధంగా ఇవన్నీ కలిపి 365 రోజులు జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత మొదటి రోజును ఉగాదిగా భావిస్తున్నాం. ఉగాది పండుగను చేసుకుంటున్నాం. ఉగాది పండుగ అతి ప్రాచీన కాలం నుంచి ఈ పండుగను చేసుకోవడం ఒక సాంప్రదాయబద్ధంగా మనం చేసుకుంటూ వస్తున్నాం. ఈ సృష్టి మొదలుకొని ఇప్పటి వరకు గడిచినటువంటి సంవత్సరాలు ఎంత అయ్యా అంటే 195, 58, 85,125 సంవత్సరాలు. అందులో అన్ని యుగాలు వచ్చాయి. కలియుగంలో 5,125 సంవత్సరాలు. శాలివాహన శకం గడిచిన సంవత్సరాలు 1946. విక్రమ శకం గడిచిన సంవత్సరాలు 2081 సంవత్సరం. హూణ శకం ఏదైతే ఉన్నదో మనం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇవన్నీ ఈ విధంగా లెక్కవించే 2024, 2025 సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాం. అదేవిధంగా హిజరీ ప్రకారం, వాళ్ళ సిద్ధాంతం ప్రకారం గడిచిన సంవత్సరాలు 1445, 46వ సంవత్సరం ఇప్పుడు మనం జరుపుకోబోతున్నాం. అదేవిధంగా ప్రభవాది షష్ఠి సంవత్సరాలలో ప్రభవ, విభవ ఇట్లా ఈ విధంగా 60 సంవత్సరాల నామాలలో 38వ సంవత్సరానికి మనం స్వాగతం చెప్పబోతున్నాం. 37వ సంవత్సరం ఏదైతే ఉన్నదో సంవత్సర నామం శోభకృత నామ సంవత్సరానికి మనం వీడుకోలు చెబుతూ క్రోధీనామ సంవత్సరానికి మనం స్వాగతం చెబుతున్నాం. స్వాగతం చెబుతూ మంచి పండుగ వాతావరణంలో ఈ సంవత్సరాది ఉగాదిని మనం జరుపుకోబోతున్నాం. ఈ సంవత్సరాది ఉగాది రోజు చక్కగా మంగళ స్నానం ఆచరించి, నూతన వస్త్రధారణ చేసి, దేవాలయ సందర్శనం చేసి, షడ్రుచులతో అంటే వేప పూతతో సిద్ధం చేసినటువంటి పచ్చడిని భగవంతునికి సమర్పించి, ఈ భగవంతుని ఈ షడ్రుచుల ప్రసాదంగా, తీర్థంగా మనం స్వీకరించడం మన సాంప్రదాయంగా వస్తున్నది. ఈ ఉగాది పచ్చడిని అందరం కూడా భక్తి శ్రద్ధలతో తీసుకోవడం వల్ల దీని వెనుక ఒక వైజ్ఞానికమైనటువంటి ఒక ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉన్నదని మన పూర్వీకులు చెబుతూ ఉంటారు. ఈ వేసవిలో వచ్చేటువంటి సమస్త రుగ్మతలను తొలగించేటువంటి శక్తి ఉగాది పచ్చడిలో ఉంది అని, అందుకే ఈ షడ్రుచులతో సిద్ధం చేసినటువంటి వేప పూత, కొత్త చింతపండు, అదేవిధంగా మామిడికాయ లేక ఇంగువ, తర్వాత బెల్లం మొదలైన 6 పదార్థాలతో సిద్ధం చేసి మనం స్వీకరించడం, భగవంతునికి సమర్పించి మనం స్వీకరించడం జరుగుతుంది. మన భారతదేశ ఆచార వ్యవహారాలన్నీ కూడా మన ప్రజా ఆరోగ్య
లోక కళ్యాణాన్ని కోరుతూ మనకు పూర్వీకులు ఋషిప్రోక్తంగా మనకు అందించినటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఈ షడ్రుచులు స్వీకరించి సమస్త జనం అంతా కూడా సంవత్సరాది వచ్చింది అంటే ఈ సంవత్సరం నాకు నా గ్రహస్థితి వల్ల నాకు శుభ ఫలాల, అశుభ ఫలాల, సామాన్య ఫలాల అని అందరూ ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటారు. అదేవిధంగా భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ, భగవంతుని యొక్క సేవ చేస్తూ, దేవాలయ సందర్శనం చేస్తూ, పేదవాళ్లకు అనేకమైనటువంటి దాన ధర్మాలు చేస్తూ, గ్రహ స్థితి దుష్ఫలితాలు రాకుండా ఉపశమనాన్ని పాటించడానికి, లేదా శుభ ఫలితాలు వచ్చినప్పుడు ఉప్పొంగిపోకుండా, అశుభ ఫలితాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఉండడానికే మనకు ఉగాది పచ్చడి స్వీకరించమని, పులుపు, కారం, తీపి మొదలైనటువంటి షడ్రుచులను మనకు మిశ్రమంగా చేసి మనకిస్తారు. అది మనకు మనోస్థైర్యాన్ని కలగజేస్తుంది. శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నా కానీ దాన్ని మనం ఎదురించేటువంటి శక్తిని మనం పొందగలుగుతాం. భగవంతుడు మనకి ఇవ్వగలుగుతాడు, భగవంతుడు మనకు అనుగ్రహించగలుగుతాడు అనే ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం మన సమస్త హిందువులందరికీ ఈ సాంప్రదాయంలో మనకు చెప్పబడి ఉన్నది. అది మనం ఆచరిస్తున్నాం, అనుభవిస్తున్నాం. మరి అందుకే సుఖ దుఃఖాలన్నీ కూడా ఎలా ఉండాలయ్యా అంటే, సంపత్తౌచ విపత్తౌచ మహతాం ఏకరూపతాం ఉదయే సవితారక్త రక్తశ్చా స్వయమేవ. ఉదయించే సూర్యుడు ఏ విధంగా రక్తవర్ణంతో వస్తాడో, అస్తమించే సూర్యుడు, జాగృతం చేసేటువంటి సూర్యుడు, నిద్రాణంలోకి పంపించే సూర్యుడు. రాత్రి అయిందంటే నిద్రపోతాం, ఉదయం అయింది అంటే మేల్కొని చకాచక పనులన్నీ చేస్తూ ఉంటాం. మరి ఈ ఉదయించే సూర్యుడు, అస్తమించే సూర్యుడు ఒకే మాదిరిగా ఎలా ఉన్నాడో, సంపత్తు వచ్చినప్పుడు, విపత్తు వచ్చినప్పుడు మహాత్ములందరూ కూడా ఈ శుభాశుభ ఫలితాలను లెక్క చేయకుండా ఏకరూపంగా బుద్ధిమంతులై దాన్ని భగవన్నామస్మరణతోటి, పరోపకార బుద్ధితోటి ఎదుర్కొని మనోస్థైర్యాన్ని పొందడానికి మనం పంచాంగ శ్రవణం సాయంకాలం దేవాలయ భగవత్ సన్నిధిలో, దేవాలయ మండపాలలో మనం పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటాం. ఈ పంచాంగ శ్రవణం చేసేటువంటి సాంప్రదాయం దాదాపుగా అన్ని చోట్ల, అన్ని ప్రాంతాలలో ఉంది. మన పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్ర వారు ఈ ఉగాదిని గుడిపడవగా పిలుస్తారు. మనకు దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి, అంటే తిరుమల కొండలకు దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో సౌరమానం ప్రకారం, సూర్య సంచారం ప్రకారం మేషరాశిలో సూర్యుడు ప్రవేశించే కాలాన్ని మొదటి రోజును వారు ఉగాదిగా, 12 రాశులలో మొదటి రాశి మేషరాశి కనుక మేషరాశిలో సూర్యుడు ప్రవేశించగానే ఆ రోజును వారు విష్ పండుగగా, అంటే ఉగాది పండుగగా వాళ్ళు జరుపుకుంటారు. కేరళ ప్రాంతంలో, తర్వాత తమిళనాడు ప్రాంతంలో, ఇకపోతే గుజరాత్ ప్రాంతంలో, కొంత మహారాష్ట్రలో స్థిరపడిన వాళ్ళందరూ కూడా గుడి పడవాను ఆచరిస్తూ ఉంటారు. అదేవిధంగా గుజరాతీయులు దీపావళి మరుసటి రోజు
దీపావళి పూజలు చేసిన తర్వాత మరుసటి రోజు నయా బరస్ అనేటువంటి పేరు మీద ఉగాది చేసుకుంటారు. ఉత్తర భారతీయులందరూ కూడా బృహస్పతి అంటే గురు సంచారం, బృహస్పతి సంచారంతో ఏదైతే మొదటి రోజు ఉంటుందో దాన్ని ఒక పండగగా, ఉగాది పండగగా వారు బార్హత్యమాన కాలమానం ప్రకారం వారు పండుగను జరుపుకుంటారు. ఎవరు ఎక్కడ ఏది జరుపుకున్నా పండగ ఆచారం, దాని యొక్క లక్ష్యం మాత్రం ఒకటే. భగవంతుని యొక్క అనుగ్రహం చేత మనకు గ్రహాల యొక్క అనుగ్రహం కానీ, అనుగ్రహం వల్ల కలిగేటువంటి శుభ ఫలితాలు కానీ, దుష్ఫలితాలను కానీ ఎదుర్కోవడానికి మనోబలాన్ని మనం పొందడానికి ఈ ఉగాది పంచాంగ శ్రవణం ఉపయుక్తంగా ప్రతి దేవాలయంలో పంచాంగ శ్రవణాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ పంచాంగ శ్రవణం ఒక పంచాంగం రాసేవారు సిద్ధాంతులు కానీ, ఆ గ్రామ పురోహితుడు కానీ, గ్రామంలో ఉండే మంచి సిద్ధాంతం తెలిసినటువంటి పండితుడు కానీ ఆ పఠనం చేస్తూ ఉంటాడు. పంచాంగ పఠనం చేస్తూ ఉంటే అందరూ కూడా భక్తి శ్రద్ధలతో విని ఆ భగవంతునికి నమస్కారం చేస్తూ ఉంటారు. ఇది 3.5 ముహూర్తాలలో ఈ ఉగాది కూడా ఒకటి. ధర్మరాజు ఈరోజే వనవాస అనంతరం రాజ్యంలోకి ప్రవేశించి రాజ్య పట్టాభిషిక్తుడైనాడు అని మనకు పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా శ్రీరాముడు కూడా ఇదే రోజు వనవాసాన్ని పూర్తి చేసుకొని తన అయోధ్య నగరానికి వచ్చి పట్టాభిషిక్తుడైనాడు అని మనం పురాణాలలో మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి సంవత్సరం ఏందయ్యా? క్రోధీనామ సంవత్సరం. దీనికి వెనుక మళ్ళీ ఈ సంవత్సరాల వెనుక అనేక యుగాలు ఉన్నాయని చెప్పాను. ద్వాపరయుగం, త్రేతాయుగం, కృతయుగం. ఈ యుగాలకు ముందు ఈ యుగాలతో కూడుకున్నటువంటి అవతారాలు. మానవ సృష్టి విక్రమం ఊరికనే రాలేదు. మత్స్య కూర్మ, వరాహ, నారసింహ, ఈ దశావతారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం దాన్ని చక్కగా పరిశీలిస్తే చక్కనైనటువంటి మానవ లక్షణాలన్నీ కూడా, మానవ ధర్మాలన్నీ కూడా, ఆదర్శవంతమైనటువంటి జీవన విధానాన్ని కూడా అన్నీ త్రేతాయుగంలో రాముడు మనకు నేర్పితే, ఆచరించి నేర్పితే, కృష్ణుడు దాన్ని ద్వాపర యుగంలో ఉద్బోధించినటువంటి మనకు పురాణాలన్నీ మనకు లభిస్తున్నాయి. సమస్త జీవకోటిని కాపాడడానికి వరాహావతారం, నారసింహావతారం, జంతు స్వరూపంగా, నరస్వరూపంగా రెండు కలిపి ఆ నరసింహావతారం, వామనావతారంలో పొట్టిగా ఉన్నటువంటి స్వామిగా, అదేవిధంగా బౌద్ధావతారం, కల్కి అవతారం ఇంకా రాలేదు. కల్కి అవతారం ఇది మొదటి కలియుగంలో ప్రథమ పాదమే నడుస్తున్నది కనుక ఇంకా కల్కి అవతారం మనకు శ్రీమన్నారాయణుడు అవతరించలేదు. బౌద్ధావతారం తర్వాత కల్కి అవతారమే రావాలి. అంటే నవమే బౌద్ధావతారంలోనే మనం ఇంకా జీవించి ఉన్నాము. ఇది బ్రహ్మకు కేవలం ప్రాణాయామ కాలం 14 మన్వంతరాలు. మొదటిది 7వది వైవస్వత మన్వంతరం. మనం సంకల్పంలో చెప్తాం
వైవస్వత మన్వంతరే కలియుగే అని చెప్పుకుంటాం. కలియుగంలో ఎన్ని సంవత్సరాలు గడిచో ఇప్పుడు చెప్పాం. 5125 సంవత్సరాలు కలియుగంలో మనం జరుపుకున్నాం. మరి ఈ ప్రభవాది షష్ఠి సంవత్సరాల్లో 38వ సంవత్సరం క్రోధీనామ సంవత్సరం. ఈ పంచాంగ శ్రవణం యొక్క ప్రాశస్త్యాన్ని మొదలు తెలుసుకుందాం. పంచాంగం అంటే ఏంటి? తిథివార నక్షత్ర యోగ కరణాలు. ఈ పంచాంగం వినడం వలన ప్రయోజనం ఏంది? పంచాంగం ఎందుకు వినాలి? శాస్త్రం ఏం చెబుతున్నది? శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం రుణాం ఆయుర్వృద్ధి ఉత్తమం శుభకరం సంతాన సంప్రత్ప్రదం నానా కర్మసు సాధనం సముచితం పంచాంగ మాకర్ణ్యతాం. సమస్త భగవత్ బంధువులారా, ఈ పంచాంగం వినడం వల్ల సమస్త శత్రు పరాజయం జరుగుతుంది. దుస్వప్నాలన్నీ సుస్వప్నాలుగా మారుతాయి. ఈ పంచాంగ శ్రవణం వినడం వల్ల గంగా స్నాన పుణ్యఫలం కలుగుతుంది. అంతేకాకుండా గోదానం చేసినటువంటి పుణ్యఫలం కూడా రాజులకు కలుగుతుంది. ఆయుష్ వృద్ధి జరుగుతుంది. ఒక్క విషయం కాదు, అన్నిట్లలో శుభాలు కలుగుతాయి. సంతాన వృద్ధి జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే అన్ని పనులలో పంచాంగాన్ని అనుసరించి చేసినట్టయితే అన్నీ సాధ్యం కానటువంటివన్నీ కూడా సుసాధ్యమవుతాయని శాస్త్రం చెబుతూ ఉన్నటువంటిది. అందువలన పంచాంగాన్ని అనుసరించి మనం కార్యక్రమాలను ఆరంభించడం వల్ల అన్నీ శుభాలు జరుగుతాయి. శుభాన్ని కోరుకునేటువంటి మానవుడు ఆశావాది కనుక, శుభాన్ని కోరుకునేటువంటి వాడు కనుక, పాజిటివ్ అంతా కూడా కావాలి అనుకునేవాడు కనుక ఆ విధంగా పంచాంగ తిథివార నక్షత్ర యోగ కరణాలను పంచాంగం అంటారు. 5 అంగాలు. తిథి ఏం చేస్తుందయ్యా? తిథి మనకు తిథేశ్చ శ్రియమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం. కరణాత్ కార్యసిద్ధిస్తు తిథేశ్చ శ్రియమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం. నక్షత్రాత్ హరతే పాపం యోగాద్ రోగ నివారణం. కరణాత్ కార్యసిద్ధిస్తు పంచాంగ ఫలముత్తమం శుభం క్షేమకరం సౌఖ్యం సర్వదా విజయప్రదం. తిథి తెలుసుకోవడం వలన శ్రియమాప్నోతి శ్రేయస్సు కలుగుతుంది, కీర్తి కలుగుతుంది. తిథిని అనుసరించి మనం కార్యసాధన చేసినట్టయితే యశస్సు కలుగుతుంది. వారం తెలుసుకొని మనం అనుసరించేటువంటి కార్యక్రమాల్లో ఆయుష్యవర్ధనం. నక్షత్రం వలన నక్షత్రాత్ హరతే పాపం. పాపం అంటే ఏంది? నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా దూరం అవుతుంది. నక్షత్రాత్ హరతే పాపం. ప్రతికూలత అంతా కూడా నివారణమై ఆనుకూల్యత సిద్ధిస్తుంది. యోగాత్ రోగ నివారణం. యోగం వల్ల రోగాలన్నీ కూడా రుగ్మతలన్నీ కూడా దూరం అవుతాయి.
కరణాత్ కార్యసిద్ధిస్తూ, కరణం తెలుసుకొని మనం కార్యక్రమాలను చేయడం వలన కార్యసిద్ధి జరుగుతుంది, కార్య సాఫల్యత జరుగుతుంది. అంతేకాకుండా శుభం క్షేమకరం సౌఖ్యం సర్వదా విజయప్రదం, అన్నిట్లలో విజయం కలుగుతుంది, శుభాలు జరుగుతాయి, క్షేమం జరుగుతుంది. ఇంతకన్నా మించినటువంటిది మనం కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు ఏం కావాలన్నయ్యా? కార్య సాఫల్యత కావాలి. కార్య సాధన చేసేటప్పుడు అన్నీ కూడా అనుకూలమైనటువంటి వాతావరణంతో ముందుకు జరిగినట్టయితే అందరికీ ఆనందం కలుగుతుంది. మరి ఈ తిథివార నక్షత్ర యోగ కరణాలు ఏవైతే ఉన్నాయో మన దీన్నే పంచాంగం అంటాం. తిథి, అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర మొదలైనటువంటివన్నీ తిథులు. అదేవిధంగా కరణాలు, యోగాలు, వారాలు, తర్వాత తిథి, ప్రతిపద, విధియ, తదియ మొదలైనటువంటి తిథులు. పౌర్ణమి వరకు శుక్లపక్షం, ప్రతిపద నుంచి పౌర్ణమి మరుసటి రోజు నుంచి అమావాస్య వరకు వచ్చేటువంటిది కృష్ణపక్షం. శుక్లపక్షం, కృష్ణపక్షం, ఈ రెండు కూడా ఒక నెలలో 2 పక్షాలు. 30 రోజులకు నెల, 15 రోజులకు పక్షం, వారం రోజులు 7 రోజులకు వారం. ఈ విధంగా 27 నక్షత్రాలు, ఇవన్నిటినీ కలిపి తిథివార నక్షత్ర యోగ కరణాలు అని చెప్పబడ్డాయి. అదేవిధంగా సూర్య సంచారం 28 రోజుల నుంచి 32 రోజుల మధ్యన జరుగుతుంది. సూర్య సంచారం వలన ఇప్పుడు మీనంలో సూర్య సంచారం జరుగుతూ అశ్విని నక్షత్రం మీదకి చంద్రుడు రావడం వల్ల మనం ఈ ఉగాది పండుగను చేసుకుంటున్నాం. అంటే చైత్రశుద్ధ పాడ్యమి అశ్విని నక్షత్ర యుక్తంగా వచ్చిన ప్రతిపదను మనం ఉగాదిగా పండుగను నిర్ణయం చేస్తాం. మన పండుగలన్నీ నక్షత్ర చాంద్రమానం ప్రకారం చంద్ర గ్రహ స్థితిని బట్టి మన పండుగలన్నీ చేసుకుంటూ ఉంటాం. తమిళనాడు, కేరళ ప్రాంతంలో సూర్యుని సంచారాన్ని బట్టి వాళ్ళన్నీ కూడా పర్వదినాలను చేసుకుంటారు. ప్రతి నెల ఒక్కొక్క రాశిలో సూర్యుడు సంచారం జరుగుతుంది. మనకెట్లానైతే చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాదులు ఉన్నాయో అలానే వారికి కూడా మేషమాసం, వృషభ మాసం, మిథున మాసం, కర్కాటక మాసం 12 రాశులు ఏవైతే ఉన్నాయో ఆ 12 రాశుల్లో సూర్య సంచారం జరగడం ఏదైతే ఉన్నదో దాన్ని వారు 12 నెలలుగా భావిస్తారు. మరి 12 నెలల్లో మొదటి రోజు ఏదయ్యా? ఏప్రిల్ 14వ తేదీ. ఏప్రిల్ 14వ తేదీ మేషరాశిలో సూర్యుడు ప్రవేశిస్తాడు కనుక వారు విషు పండుగగా, ఉగాది పండుగగా దక్షిణ ప్రాంతం వాళ్ళు భారతదేశంలో సప్తగిరి అంటే 7 కొండల వెంకటేశ్వర స్వామికి దక్షిణ భాగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు. వారు మేషమాసం అంటే ఏప్రిల్ 14 మొదటి రోజు కనుక సంవత్సరాది. మరి ఇప్పుడు మనం మన భారతీయ ఫలాలన్నీ కూడా పంచాంగ ఫలాలు చెప్పాలి అంటే, భారతదేశం యొక్క పంచాంగ ఫలాలు చెప్పాలంటే ఇటు మనం చాంద్రమానం ప్రకారం ఉగాది రోజు గ్రహస్థితి ఎలా ఉంది అనేదాన్ని కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మేషరాశిలో సూర్యుడు ప్రవేశించింది కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది వర్షలగ్నం, జగల్లగ్నం ఈ రెండింటినీ కూడా సమన్వయం చేసి భారతదేశ రాబోయే ఫలితాలను మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి ఈ మేషంలో సూర్యుడు ప్రవేశించేటువంటి సమయం ఏదైతే ఉన్నదో ఆ సమయాన్ని జగల్లగ్నంగా భావిస్తాం. మరి ఇప్పుడు మనం ఈ ఉగాది రోజు అశ్విని నక్షత్రయుక్త ప్రతిపద
ఎప్పుడైతే ఉందో దాన్ని వర్షలగ్నంగా భావించడం జరుగుతుంది. మరి దీని ప్రకారమే ఫలాంశాలన్నీ కూడా వచ్చేటువంటి రాబోయే కాలంలో వర్షాదులు కానీ శుభకార్యాలకు అనుకూలమైన రోజులు కానీ అననుకూలమైన రోజులు కానీ నిర్ణయించడానికి పంచాంగాన్ని రచించేటువంటి సిద్ధాంతులు ఆల్రెడీ లెక్కలు చేసి గణితం చేసి మనకు అందించి ఈరోజు ఉగాది రోజు పంచాంగ శ్రవణం చెప్పమని శాస్త్రం చెప్తున్నది. మరి ఈ క్రోధీనామ సంవత్సరంలో మనకు తీసుకున్నట్టయితే క్రోధీనామ సంవత్సరం యొక్క నామ అర్థాన్ని మనం గ్రహిద్దాం. అవిసంతతయక్రోధీ వత్సరే సస్యవృద్ధయః దాంపత్యోర్వైరమన్యోన్యం నృపాణాంచ పరస్పరం. ఈ క్రోధీనామ సంవత్సరంలో పంటలన్నీ బాగా పండుతాయని, దంపతులకు రాజులకు పరస్పరం దంపతులు అన్యోన్యంగా ఉండలేకపోతారు అని, అదేవిధంగా రాజులు కూడా పరస్పరం అన్యోన్య సహకారాలను మందగిస్తాయని, దంపతుల మధ్యన అన్యోన్యత మందగిస్తుంది అని, రాజుల మధ్యన పరస్పరం అన్యోన్యత పరస్పర అవగాహన మందగిస్తుంది అని చెప్పబడ్డది. క్రోధీనామ సంవత్సర ఫలం పింగళాబ్ధే త్వతి భయం మధ్య సస్యార్థవృష్టయః భవంతి వసుదాధీశః విలయం యాంతి సత్వరం. బార్హపత్యమానం ప్రకారం ఇది మనం మొదలు చెప్పుకున్నాం. బృహస్పతి సంచారం మే మాసంలో మొదటి రోజున మేషరాశిని వదిలిపెట్టి మేషరాశి కక్ష నుంచి వృషభ రాశి కక్షలోకి ప్రవేశించేటువంటి గురువు యొక్క ఫలితం ఇది. పింగళానామ సంవత్సరమందు మిక్కిలి భయము, ధాన్యము ధరలు మరియు వర్షములు మధ్యమముగా ఉంటాయని చెబుతున్నది. రాజులు భయంతో ఇబ్బంది పడతారు అని సూచిస్తున్నది. మరి పీడాస్మిన్ కార్తికే వర్షే వక్నిగోరథ జీవినాం శస్త్రాగ్ని క్షుద్భయం వృద్ధి పుష్పకాసుకజీవిక. కార్తీకాబ్ధమున అగ్ని వలన భయము, గోవుల వలన శస్త్రము, అగ్ని, ఆకలి భయములు వృద్ధిగా ఉంటాయి. పుష్పమాలాకారులు సుఖముగా జీవిస్తారు అని సూచిస్తున్నది. ఇది అబ్దత్రయ ఫలితం. ఈ అబ్దత్రయ ఫలితం అంటే 3 రకాల మనం సంవత్సరం ఆరంభమవుతుంది అని చెప్పుకున్నాం కదా, ఆ గ్రహాల వలన జరిగేటువంటి ఫలితం. మరి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఒక పోర్ట్ఫోలియో ఉన్నట్టే ఈ సంవత్సరం కూడా క్రోధీనామ సంవత్సరంలో మంగళవారం రోజు ఉగాది వచ్చింది కనుక కుజుడు రాజు అయినాడు. అదేవిధంగా మంత్రి శని అయినాడు, శనాధిపతి శని అయినాడు, సస్యాధిపతి కుజుడైనాడు, ధాన్యాధిపతి చంద్రుడు, అర్ఘ్యాధిపతి శని, మేఘాధిపతి శని, రసాధిపతి గురువు, నీరసాధిపతి కుజుడు, పశునాయకుడు యముడు. వరుణనామకో మేఘ మేరోహ నైరుతి దిగ్భాగే మేఘోత్పత్తి. దాని ఫలితం ఏందయ్యా? వరుణనామకో మేఘ, దాని యొక్క ఫలితం ఏంది అంటే క్రోధినామ సంవత్సరంలో మహాఘోరం మహాఘాతం వర్షం వాము సమన్వితం వారుణానామ మేఘోసౌ సముద్రాంతం ప్రవర్షతి. క్రోధినామ సంవత్సరంలో వరుణ అనే నామం గల మేఘం మహాఘోర వాయుపూరితంగా ఉంటుంది అని సూచింపబడ్డది.
ఈ సంవత్సరం క్రోధీనామ సంవత్సరంలో వర్ష ప్రమాణం ఇలా ఉందయ్యా. 60 యోజన విస్తీర్ణం శతయోజనమున్నతం ఆడకస్య ప్రమాణంతో దేవమానేన గణ్యతే. దశభాగసముద్రేషు పర్వతేషు చ సప్త చ ద్వౌ భాగౌ భూమి విస్తీర్ణ్య స్వేవం వర్షతి చ త్రిధాం. 6 యోజనములు గల విస్తారం, 100 యోజనములు గల ఉన్నతమైన అడకము దైవమానమైనది. ఈ మేఘము 10 భాగములు సముద్రమున, 7 భాగములు పర్వతాల కొండలపైన, 2 భాగములు భూమిపైన కురియనున్నది. వర్ష ప్రమాణం ఆ విధంగా ఉంది. మరి ఈ క్రోధీనామ సంవత్సరంలో కుజుడు రాజు అయినాడు కదా. ఈ రాజు కుజుడైనటువంటి ఫలితం ఏందయ్యా అంటే అగ్నిత్తస్య రోగాస్యుర్ నృప విగ్రహతాభృశం అతస స్యో బాహువ్యాలో భౌమో వర్షాధిపేసతి. కుజుడు రాజ్యపాలకుడైతే పాలకుల మధ్య విరోధాలు, ద్వేషాలు అధికమవుతాయి. అగ్ని వలన, దొంగల వలన భయాలు పెరుగుతాయి. ప్రజలు రోగాల బారిన పడతారు. భూమి సారహీనమవుతుంది. పంటలు శూన్యం, సర్పములు విజృంభిస్తాయి అని ఈ క్రోధీనామ సంవత్సరంలో కుజుని యొక్క ఫలితాన్ని చెప్పబడ్డది. శనేర్మంత్రిత్వ బలం. శని మంత్రి అగుట వలన ఫలితమైందయ్యా. మందవృష్టిర్మంద సస్యం సర్వే పాప రతానరాః ప్రజాపీడే భవేన్ నిత్యం సూర్యపుత్రస్య మంత్రితః. సూర్యుని కుమారుడైనటువంటి శనీశ్వరుడు మంత్రి కావడం వలన ఈ క్రోధీనామ సంవత్సరంలో శని మంత్రి అయితే వర్షపాతం మందంగా ఉంటుంది, పంటల దిగుబడి మందంగా ఉంటుంది. ఎల్లవేళలా ప్రజలు ఏదో ఒక బాధతోటి పీడింపబడతారు. శనేహ సేనాధిపతిత్వ ఫలం. శనికి సేనాధిపతి ఫలం కూడా సేనాధిపతిత్వం కూడా వచ్చింది కనుక అధర్మిణో నృపసేనా హీనా పాపకృతో నరాః పరస్పరం క్షోభకృత సేనాధీశే శనేశ్చరే. శని సేనాధిపతిగా ఉండడం వలన పాలకులు ధర్మాన్ని తప్పుతారు, సైనిక శక్తి కోల్పోతారు, ప్రజలు పాపచింతులై దుష్టకార్యాలు చేస్తారు, ప్రజలలో కలహించుకునే భావం పెరుగుతుంది. అదేవిధంగా కుజునికి సస్యాధిపతి ఫలాన్ని కూడా మనం చెప్పుకోబోతున్నాం. క్రోధీనామ సంవత్సరంలో కుజుడు క్రోధీనామ సంవత్సరంలో సస్యాలకు అంటే పంటలకు అధిపతి అయినాడు. సురువృష్టిర్ సర్వదేశేషు సముద్రాక్షణకాదయః రక్తభూమిస్తు ఫలిత పూర్వసస్యాధిపే కుజే. అంగారకుడు భూమిపుత్రుడు. అంగారకుడు అంటే భూమిపుత్రుడు కనుక కుజుడు ఈ సంవత్సరం సస్యాధిపతి అవడం వలన పంటలకు అవసరమగు వర్షాలన్నీ కురుస్తాయి. సమస్త దేశాలలోనూ ప్రజలు సుభిక్షంగా ఉంటారు. ముఖ్యంగా శనగలు, కందులు, ఎర్రమట్టి నేలలు ఎక్కువగా పండుతాయి, సస్యాలు ఎక్కువగా వృద్ధి చెందుతాయి అని సూచిస్తున్నది. చంద్రునికి ఈ సంవత్సరం ధాన్యాధిపతిత్వం ఇచ్చారు. బహుక్షీర ప్రదాగావా సర్వే వ్యాధి వివర్జితాః సుభిక్షంచ మహావర్షం చంద్రే ధాన్యాధిపేసతి. చంద్రుడు ధాన్యాధిపతి అగుట వలన గోవులు సంపూర్ణంగా ఆరోగ్యంతో విలసిల్లుతాయి, పాలు సమృద్ధిగా లభిస్తాయి, ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారు, దేశం సుభిక్షంగా ఉంటుంది, వర్షములు అధికంగా
జల సమృద్ధిగా ఉంటుంది. శనేః అర్ఘ్యాధిపతిత్వం, క్రోధీనామ సంవత్సరంలో అర్ఘ్యాధిపతి శని అయినాడు. తిలమాసకులుత్తాది కృష్ణధాన్యాని యాని చ కృష్ణభూమిస్తు ఫలం దీర్ఘాది పేషణౌ. అర్ఘ్యాధిపతి శని అగుట వలన నువ్వులు, మినుములు, ఉలువలు మొదలైన నల్లధాన్యాలు విరివిగా పండుతాయి. నల్లరేగడి భూములు సారవంతంగా పండి సస్య సమృద్ధి జరుగుతుంది. శనేర్మేఘాధిపతిత్వ బలం, శనికి పతిత్వం కూడా వచ్చింది కనుక మధ్య సస్య సమనర్ఘ్యం చ ఖండవృష్టి ప్రజాయతే నీలధాన్య సమృద్ధిశ్చ మందే మేఘాధిపే సతి. శని మేఘాధిపతి ఆగుట వలన పంటలు మధ్యంగా ఒక మోస్తారుగా పండుతాయి, వస్తువులు ధరలు తగ్గుతాయి, వర్షాలు అల్పంగా అప్పుడప్పుడు కురుస్తాయి, నల్లని పంటలు అధికంగా పండుతాయి, నల్లధాన్య పంటలు అధికంగా పండుతాయి. గురువు రసాధిపతి అవుట వలన క్రోధీనామ సంవత్సరంలో ఈ ఫలాన్ని చెప్పబోతున్నాం. సువృష్టిర్ సర్వసస్యానాం ఫలితా వృక్షజాతయః సదారోగ్యం సుభిక్షం చ జేవే యది రసాధిపే. గురువు రసాధిపతి ఆగుట వలన పంటలకు అనుకూలంగా ఉంది, పంటలకు అనుకూలంగా వర్షాలు పడతాయి, వృక్షాలు బాగా పండుతాయి, అనేక రకాల ఫలములు సమృద్ధిగా మనకు లభిస్తాయి, ప్రజలకు ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉంటారు, సమకూరుతుంది, దేశం సుఖ సంతోషాలతో ఉంటుంది. గురువు రసాధిపతి యొక్క ఫలం. మరి కుజస్య నీరసాధిపతిత్వం, క్రోధీనామ సంవత్సరంలో కుజగ్రహం నీరసాధిపతిగా నిర్ణయించడం జరిగింది. ధరాసుతే నీరసాధిప సతి కస్తూరి తామ్రారుణ చందనాని ప్రవాళ మస్త్రమారుణ కుంకుమాది రక్తాని వస్తూని బహూని చర్చు. కుజుడు నీరసాధిపతి అవడం వలన కస్తూరి, రాగి, చందనం, పగడాలు, అగరు, కుంకుమ వంటి సుగంధ లేపనాలు ఇంకా మరికొన్ని ఎర్రని వస్తువులు పుష్కలంగా లభిస్తాయి. బంగారం అందరికీ అందుబాటులోకి వచ్చిన ధర మాత్రం తగ్గదు. ఈ విధంగా నవనాయకుల యొక్క ఫలితాన్ని మనం చెప్పుకున్నాం. మరి ఈ సంవత్సరం మేష సంక్రాంతి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఏప్రిల్ 14వ తేదీ అని మనం అనుకున్నాం కదా. 13 ఏప్రిల్ 2024 సూర్యోదయాది ఘటిక అంటే రాత్రి 11:30 మృగశిర నక్షత్రే శోభననామ యోగే కౌలకర్ణే భానోః మేషరాశి ప్రవేశ. మేషరాశిలో ప్రవేశించేటువంటి సమయం 13వ తేదీ ఏప్రిల్ 2024వ తేదీ శనివారం రోజు రాత్రి 11:30 మృగశిర నక్షత్ర శోభననామ యోగంలో, శోభన అనే యోగంలో కౌలవ కర్ణంలో భానో అంటే సూర్యుడు మేషరాశి ప్రవేశం. దీని యొక్క ఫలితం ఏందయ్యా అని చెబుతున్నాడు. దివాచేన్ మేష సంక్రాంతి రణజ్ఞ కలహప్రదాం రాత్రౌ సస్యాభివృద్ధి స్యాత్ క్షేమశ్రీ సుభిక్షకృతు. పగలు మేష సంక్రాంతి వలన వెలలేని కలహమగును, రాత్రి అయింది కనుక మేష సంక్రమణం సస్యవృద్ధి, క్షేమము, ఆరోగ్యము, సుభిక్షం కలుగుతుంది. మేషరాశి ప్రవేశం సూర్యుడు రాత్రి 11:30 జరగడం వలన పగలైతే ఎక్కువగా నష్ట ఫలితాన్ని, ప్రతికూల ఫలితాన్ని చెప్పాడు. రాత్రి అయింది కనుక అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. మరి గురువు కూడా ఈ సంవత్సరం సంచారం ఏ విధంగా ఉందంటే, అస్మిన్ వర్షే అబ్దాది తేదీ సంవత్సరం
9 ఏప్రిల్ 24 మొదలుకొని 30/4/2024 వరకు మేషరాశిలో బృహస్పతి గురు సంచారం జరుగుతుంది. తర్వాత బృహస్పతి గురువు వృషభ రాశిలో ప్రవేశిస్తాడు. మేషరాశి సంచార ఫలం. మేషే స్థితే దేవగురవు. మేషరాశిలో బృహస్పతి ఉండడం వల్ల కథగా సంవత్సరం నుంచి మేషరాశిలో ఉంటున్నాడు. ఇంకొక 22 రోజుల్లో మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించేటువంటి గురువు ఇప్పుడు మేషరాశిలో ఈ 20 రోజుల ఫలితం ఎలా ఉందయ్యా అంటే మేషే స్థితే దేవగురవు మేష వినాశ సంసస్య మహార్ఘ వృద్ధి భూపాలకానాం కలహం తథాపి భవంతి చాన్యే సుఖినో జనాశ్చ. మేషరాశిలో బృహస్పతి సంచారం వల్ల మేకలు నశిస్తాయి అని, సస్యాలు అంటే పంటలు వృద్ధి చెందుతాయి. రాజులు యుద్ధాల యందు ఆసక్తి కలిగి ఉంటారు. ఎందుకంటే కుజక్షేత్రమైనటువంటి మేషరాశి. ఈ గ్రహాలకు ఆ రాశులకు కూడా ఆధిపత్యం ఇచ్చారు మన పూర్వీకులు. సింహస్యాధిపతి సూర్య చంద్ర కర్కటకే ప్రభు మేష వృశ్చికయోర్భౌమ కన్యా మిథునయోర్బృధ ధనుర్మీన ద్వయోర్మంత్రి తులా వృషభయోర్భృగు మకర కుంభరాశ్చ నాయక సూర్యనందన. అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహాన్ని ఆధిపత్యాన్ని ఇచ్చారు కనుక ఆ ఆధిపత్యం మీదకి ఏదైతే గ్రహం వస్తుందో అప్పుడు ఆ దేశంలో దానికి సంబంధించినటువంటి ప్రతికూల అనుకూల పరిస్థితులను ఆ స్థితిని బట్టి చెప్పుకోవడం జరుగుతుంది. వృషభ రాశిలో బృహస్పతి ఇప్పుడు మనం ఏప్రిల్ 30 తదుపరి వృషభ రాశిలో ప్రవేశిస్తున్న ఫలితం ఏందయ్యా అంటే గురువు వృషభ రాశి యందు ఉంటే వృషభ రాశి గతే జీవే పశు స్త్రీ శిశునాశనం మధ్యవృష్టి సస్య నృపాణం సమరం భవత్. గురువు వృషభ రాశి అంటే మనం ఇంతకుముందు చెప్పాం తులా వృషభయోర్భృగు అంటే రాక్షస గురువు శుక్రుడు వృషభ రాశికి అధిపతి, దేవతలకు గురువు బృహస్పతి. మరి రాక్షసుల గురువు యొక్క శుక్రుని ఇంటిలో ప్రవేశిస్తున్నాడు బృహస్పతి. మరి గురువు వృషభ రాశిలో ఉంటే పశువులకు స్త్రీలకు శిశువులకు కీడు జరుగుతుంది, మధ్యవృష్టి కలుగుతుంది, పైరులు సామాన్యంగా ఉంటాయి, రాజులు పరస్పరం యుద్ధం చేసుకుంటారు. ఈ సంవత్సరం శని సంచార ఫలం. శని కుంభరాశిలో సంచారం నడుస్తున్నది. ఈ ఉగాది నుంచే కాకుండా గతంలోంచే కుంభరాశిలో సంచారం నడుస్తున్నది. ఈ కుంభరాశిలో సంచారం చేస్తున్నటువంటి శని ఎప్పటి వరకు అంటే వచ్చే 2025 మార్చి 29 వరకు కుంభరాశి యందు సంచారం ఉంటాడు. తర్వాత మీనరాశిలో ప్రవేశిస్తాడు. మరి కుంభరాశిలో శని మకర కుంభరాశిశ్చ నాయక సూర్యనందనుడు అంటే శనేశ్వరుడే. ఆ శనేశ్వరుని యొక్క కుంభరాశిలో ఉండడం వలన ఫలితాన్ని మనం ఒకసారి అనుకుందాం. మందే ఘటస్థే సతి వృష్టినాశో రాజ్ఞాం భయం సస్యలయో నరాణాం బిషగ్వరాణాంచ కవీశ్వరాణాం కోశాదిపాణాంచ మహద్భయం స్యాద్. కుంభరాశిలో శని ఉండడం వలన వృష్టినాశనం, రాజులకు భయం, సస్యనాశనం, ప్రజలకు, వైద్యులకు, కవులకు, ధనాధిపతులకు అత్యంత భయమైనటువంటి కాలంగా కుంభరాశి శని సంచార ఫలం చెప్పబడ్డది. జ్యేష్ఠ శుద్ధ ప్రతిపద వారఫలం ఆ శుక్రవారం కావడం వలన దాని యొక్క ఫలం చెప్తున్నాడు. ప్రజారోగ్యం సుభిక్షంచ క్షేమం సస్య వివర్ధనం
సువృష్టిర్ సర్వదేశానాం జ్యేష్ఠాదౌ భృగువాసరే. జ్యేష్ఠమాస శుద్ధ ప్రతిపద శుక్రవారం నాడు ఆరంభమైంది కనుక ప్రజలు సుభిక్షంగా ఆరోగ్యంగా సువృష్టి కలిగి ఆనందంగా పంటలు ఉంటాయి, పంటలన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి అని చెప్పబడ్డది. ఆషాఢ శుద్ధ పంచమి యుక్తవార ఫలం. ఆషాఢసిత పంచమ్యాం గురువారో యదా భవేత్ సుభిక్షం జాయతే దేశే పశూనాం తృణ సంచయ. ఆషాఢ శుద్ధ పంచమి గురువారం వచ్చింది కనుక ఆ చక్కని ఫలితాన్ని చెప్పబడ్డది, సుభిక్షంగా కలుగుతుంది అని చెప్పబడ్డది. అదేవిధంగా ఈ సంవత్సరం మకర సంక్రమణ 14 జనవరి 2025 మంగళవారం పుష్యమీ నక్షత్ర విష్కంభనామ యోగే బాలవకరణంలో వృషభ లగ్నంలో సూర్యాది ఘటికలు సమయం 2:50 భానోర్ మకర రాశి ప్రవేశో భవతి. ఈ మకర రాశిలో ప్రవేశం జరుగుతున్నది కనుక సంక్రాంతి మనకు జనవరి 14వ తేదీ మంగళవారం రోజు. ఆ రోజు మకర సంక్రమణం రోజు పర్వదినం కనుక అందరూ తిలలతో స్నానం చేయాలి, దాన ధర్మాలు చేసుకోవాలి, తిల తర్పణాలు చేసుకోవాలి అని చెప్పబడ్డది. సంక్రాంతి కాలంలో ఏ మానవుడు స్నానం ఆచరించడో అతడు 7 జన్మల పర్యంతం రోగిగా ఉంటాడు. సంక్రాంతి పర్వదినం అంత ప్రాశస్త్యంగా ఉంది. మరి ఆ మకర సంక్రమణం యొక్క రవి సంక్రమణే కాలే స్నాయాద్యస్తు మానవ 7 జన్మని రోగి స్యాత్ నిర్ధనశ్చైవ జాయతే. సంక్రాంతి సమయే దానం స్వశక్త్యా నకరోతి యః నదరిద్రో మహాపాపి ప్రతి జన్మని జాయతే. ఆ సంక్రాంతి రోజు చక్కగా శాస్త్ర ప్రకారం చెప్పిన పద్ధతి ప్రకారం స్నానం ఆచరించి దాన ధర్మాలు ఆచరించడం వల్ల అన్ని శుభాలు జరుగుతాయి. అనేక జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ హరింపబడతాయి, ప్రతికూలత పోయి ఆనుకూల్యత కలుగుతుంది. మరి ఈ సంవత్సరం మౌఢ్యాలు, చాలామంది ఈ మౌఢ్యాల గురించి అడుగుతూ ఉంటారు. ఈ సంవత్సరం అస్మిన్ వర్షే మే 5వ తేదీ 2024 వైశాఖ బహుళ చతుర్దశి బుధవారం తేదీ 5/6/2024 వరకు గురుమౌఢ్యమి. గురుమౌఢ్యమి అంటే గురువు వృషభ రాశిలో ప్రవేశిస్తున్నాడు కదా, కృత్తికా నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు కదా. మరి ఈ సూర్యుడు కూడా అశ్విని భరణి కృత్తికా నక్షత్రంలో ప్రవేశిస్తే గురుగ్రహం సూర్యగ్రహం ఒకే కక్ష పైన సంచారమే గురుమౌఢ్యంగా చెప్పబడుతుంది. ఆ గురుమౌఢ్యం ఏదైతే ఆ సమయాన్ని వర్జనీయం, శుభకార్యాదులకు మనం విడిచిపెట్టదగ్గ సమయం, ఆచరించడానికి యోగ్యత లేనటువంటి సమయంగా మనం భావిస్తాం. అదేవిధంగా 27 ఏప్రిల్ 24వ తేదీ ఆషాఢ 27/7/2024 ఆషాఢ శుద్ధ పాడ్యమి శనివారం తేదీ 6/7/24 వరకు శుక్రమౌఢ్యమి కూడా ఉంది. అదేవిధంగా 15 మార్చి 2025 నుంచి పాల్గొన బహుళ చతుర్దశి శుక్రవారం 28 మార్చి వరకు మళ్ళీ శుక్రమౌఢ్యమి. అంటే ఒక గురుమౌఢ్యమి, ఒక 2 శుక్రమౌఢ్యములు 2024-25 అంటే క్రోధీనామ సంవత్సరంలో మనకు అగుపిస్తున్నాయి. మరి ఈ సంవత్సరం వాస్తుకర్తరి 4 మే మాసంలో 2024 నుండి 28 మే వరకు వాస్తుకర్తరిగా చెప్పబడ్డది. ఈ 29
నుండి వాస్తుకర్తరి తొలగిపోతుంది. మరి ఈ సంవత్సరం క్రోధీనామ సంవత్సరంలో వృషభ రాశిలో బృహస్పతి సంచారం చేయడం వల్ల నర్మదా మహానదికి పుష్కరుడు ప్రవేశిస్తాడు. నర్మదా నది స్నానం ఎవరైతే ఆచరిస్తారో, పితృదేవతలను ఆరాధిస్తారో వారికి అన్నీ కూడా శుభాలు జరుగుతాయి. పితృదేవతల యొక్క ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలి అంటే పుష్కర కాలంలో, పుష్కర సమయంలో, ఆయా నదుల్లో పుష్కరుడు ప్రవేశించిన సమయంలో స్నానమాచరించి పిండ ప్రదానం కానీ, తర్పణాలు కానీ, దాన ధర్మాలు కానీ ఎవరైతే చేస్తారో వారికి శుభాలు జరుగుతాయని శాస్త్రం చెప్పబడ్డది. ఈ క్రోధీనామ సంవత్సరంలో భారత భూభాగంలో కనిపించే గ్రహణాలు ఏవి కూడా లేవు. మరి ఈ క్రోధీనామ సంవత్సరం ఈ విధంగా ఉంది. ఈ సంవత్సరం వర్షలగ్నం మనం అనుకున్నాం ఏప్రిల్ 8, 2024 తేదీ రాత్రి 12:35 ధనుర్లగ్నంలో వర్షలగ్నం ఆరంభమైంది, ఉగాది ఆరంభమైంది. అదేవిధంగా జగల్లగ్నం కూడా ఏప్రిల్ 13, 2024 మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. రాత్రి 11 గంటలకు మేషరాశిలో సూర్యప్రవేశం కూడా ధనుర్లగ్నంలో జరిగింది. ఈ సంవత్సరం వర్షలగ్నం, జగల్లగ్నం రెండిటికి అధిపతి ధనుర్లగ్నం, జగల్లగ్నానికి, వర్షలగ్నానికి రెండిటికి కూడా బృహస్పతి ఆధిపత్యం వహించడం వలన తూర్పు ఉత్తర దేశాల జనులకు సుఖం కలుగుతుంది. మధ్య దేశమునందు కొంత దుర్భిక్షత, అతివర్షం జరిగి రోగాల వృద్ధి జరుగుతుంది. వర్షలగ్న కుండలి పరిశీలించగా సప్తమ రాజ్యాధిపతి అయిన బుధుడు లగ్నాత్ పంచమ స్థానంలో గురువుతో కలిసి ఉండడం వలనను, ధన తృతీయాధిపతి అయిన శని లగ్నాత్ తృతీయ స్థానంలో కుజునితో కలిసి ఉండడం వలనను, షష్ఠ లాభాధిపతి అయిన శుక్రుడు అష్టమాధిపతి భాగ్యాధిపతితో చంద్రుడు, రవి మరియు రాహువుతో కలిసి ఉండడం వలనను, ధన తృతీయాధిపతి అయిన శని పంచమ వ్యయాధిపతి అయిన కుజుడు లగ్నాత్ భాగ్యస్థానము చూచుట వలనను, లగ్న సప్తమాధిపతి అయిన గురువు బుధులు లగ్నాత్ లాభస్థానమును చూచుట వలనను, అదేవిధంగా జగల్లగ్నమును పరిశీలించగా లగ్న చతుర్థాధిపతి అయిన గురువు భాగ్యాధిపతి అయిన రవితో జగల్లగ్నం పంచమ స్థానంలో కలిసి ఉండటం వలన, ధన తృతీయాధిపతి అయిన శని పంచమ వ్యయాధిపతి అయిన కుజుడు లగ్నాత్ తృతీయ స్థానంలో రవితో కలిసి ఉండడం వలన, రాజ్యస్థానంలో కేతు ఉండడం వలన, షష్ఠాధిపతి లాభాధిపతి అయిన శుక్రుడు సప్తమ రాజ్యాధిపతి అయిన బుధుడు రాహుతో కలిసి లగ్నాత్ చతుర్థ స్థానంలో బుధ శుక్రులతో ఉండడం వలన, లగ్నాత్ చతుర్థాధిపతి గురువు భాగ్య లాభ లగ్న స్థానాలను చూచడం వలన ఈ సంవత్సరం భారతదేశ పరిపాలన సుసంపన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు లగ్నాలకు బృహస్పతి, శుభగ్రహమైనటువంటి బృహస్పతి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. దేశ రక్షణ ధన వ్యయం చేస్తారు, దేశ రక్షణ కోసం ధన వ్యయం చేస్తారు. భారతదేశ పరిపాలన సమృద్ధిగా, సౌకర్యవంతంగా, జనులకు ఆమోదయోగ్యంగా ఉంటుంది. నూతన పరిశ్రమలు, నూతన ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి. భారతదేశ ఖ్యాతి వ్యాప్తంగా విస్తరిస్తుంది. రక్షణ పరిశోధనా రంగంలో ప్రయోగాలన్నీ కూడా విజయవంతమవుతాయి. విద్యా విధానంలో అనేక మార్పులు చేర్పులు ఏర్పడతాయి. ఎగుమతులు, విదేశ ఎగుమతులు పెరుగుతాయి. క్రీడారంగంలో కూడా అనేక విజయాలను సాధిస్తాం. ఎలాంటి అవాంతరాలైనా అధిగమించి దేశ సౌభాగ్యం పొందగలరని, ప్రజలు సుఖ సౌఖ్యాలను పొందగలరని
ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిద్దాం. శుభం జరుగుతుంది. శుభం భవతు.